అందరికీ నమస్తే. నా పేరు ప్రసన్న. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసన్న జున్ను వ్లాగ్స్. ఈ వీడియోలో మనం దోసకాయ పప్పుని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ముందుగా ఒక 100 గ్రామ్స్ కందిపప్పుని కడిగి ఒక 2 అవర్స్ ముందు నానబెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక దోసకాయని చెక్కు తీసేసి గింజలు కూడా తీసేసి ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఒక 2 మీడియం సైజ్ టమాటోస్ని, ఒక మీడియం సైజ్ ఆనియన్ని కట్ చేసి పెట్టుకోవాలి. కొద్దిగా చింతపండుని, అలాగే కట్ చేసిన టమాటోస్ని, దోసకాయని, ఒక మీడియం సైజ్ ఆనియన్లో సగం మాత్రమే ఆనియన్స్ వేస్తున్నాను, మిగతా సగం నేను పోపులో వేసుకుంటాను. ఆనియన్స్ని అలాగే కొద్దిగా చింతపండుని కూడా అందులో వేసేసుకోవాలి. నేను ఇందులో ఎక్కడ పచ్చిమిర్చి వాడలేదండి, ఎందుకంటే పచ్చిమిర్చి వాడితే జున్ను తినడు అని చెప్పేసి పచ్చిమిర్చి వేయలేదు. అలాగే కొంచెం రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి, కొద్దిగా పసుపు వేసుకోవాలి, తగినంత కారం వేసుకోవాలి. ఇక్కడ నేను చిన్న స్పూన్తో 2 స్పూన్స్ కారం వేస్తున్నానండి. ఈ కారం నాకు కరెక్ట్గా సరిపోయింది. మీరు మీ కారానికి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకొని కారం వేసుకోండి. అలాగే కొద్దిగా ఆయిల్ వేసి మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ వచ్చేదాకా మనం దీనిని ఉడికించుకోవాలి. నేను ముందుగా ఒక 2 గంటల ముందు నానబెట్టుకున్నాను కాబట్టి 3 విజిల్స్ అయితే నాకు కరెక్ట్గా ఉడికిపోయిందండి. మీరు అప్పటికప్పుడే వెంటనే పప్పు చేయాలి అనుకుంటే ఒక 4 విజిల్స్ అయితే కరెక్ట్గా ఉడికిపోతుంది. అండ్ ఈ పప్పు మనం మామూలుగా బయట సూపర్ మార్కెట్లో కొన్నది కాదు, ఊళ్ళో తీసుకొని పట్టించిన పప్పు కాబట్టి ముందుగా ఒక 2 గంటలు నానబెట్టుకున్నాను. అందుకే పొట్టు కూడా పోలేదు అది సరిగ్గా. ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ని పెట్టేసి ఒక 3 విజిల్స్ వచ్చేస్తే మనకు పప్పు అనేది కరెక్ట్గా ఉడికిపోతుంది. ఆల్రెడీ దోసకాయలో వాటర్ ఉంటాయి కాబట్టి కొద్దిగా వాటర్ పోస్తే సరిపోతుంది మనం పప్పులో. 3 విజిల్స్ తర్వాత ఇలా ఉడికిపోయింది పప్పు. తర్వాత మనం దీన్ని స్మాషర్ తీసుకొని స్మాష్ చేయాలండి. స్టవ్ వెలిగించి కళాయి పెట్టి అందులో ఆయిల్ వేయాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు వేసుకోవాలండి. ఆవాలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత జీలకర్ర వేయాలి. ఇక్కడ జీలకర్ర అనేది నేను కొద్దిగా ఎక్కువ తీసుకుంటున్నాను, ఎందుకంటే జీలకర్ర పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా డైజెషన్కి హెల్ప్ అవుతుంది కాబట్టి కొంచెం ఎక్కువే వేసుకుంటున్నాను. జీలకర్ర ఆవాలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కచ్చాపచ్చగా దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు వేస్తున్నాను. వెల్లుల్లిపాయలు ఇక్కడ నేను పొట్టు తీయకుండానే దంచుకొని వేస్తున్నానండి. ఒక 10 వరకు అలా తీసుకొని వేస్తున్నాను. వెల్లుల్లిపాయలు కూడా మంచిగా ఫ్రై అయ్యాక కొద్దిగా ఆనియన్స్ వేస్తున్నాను. ఆనియన్స్ అనేవి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మనం పోపులో ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కొద్దిగా ఆనియన్స్ వేసుకుంటున్నాను. ఇవన్నీ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేస్తున్నాను. ఇవన్నీ కూడా మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై అవ్వాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి. నేను ఖచ్చితంగా పప్పు చేసిన, పులిహోర చేసిన, లెమన్ రైస్ చేసినా కానీ ఖచ్చితంగా ఇంగువ అనేది వాడతాను. ఇంగువ అనేది చాలా చాలా టేస్ట్ ఇస్తుంది కర్రీస్కి. ఆల్రెడీ పసుపు మనం ఫస్ట్ పప్పు ఉడికించుకునేటప్పుడు కొద్దిగా వేసాం కాబట్టి ఇందులో కొద్దిగా కలర్ కోసం కొద్దిగా పసుపు వేస్తే సరిపోతుంది. కొద్దిగా పసుపు వేసుకున్నాను. నేను వేసుకున్న ఉప్పు, కారం, పులుపు నాకు కరెక్ట్గా సరిపోయింది. నేను టేస్ట్ చూసుకున్న తర్వాత డైరెక్ట్గా పోపు పెట్టేస్తున్నాను. ఇక్కడ ఇంగువ వేస్తున్నాను. ఇంగువ కొంచెం ఎక్కువగానే వేసుకుంటున్నాను. ఇంగువ వేసాక ఎక్కువసేపు ఫ్రై అవ్వనియద్దండి, ఎందుకంటే ఇంగువ వేసాక మనకు కొంచెం అడుగు అంటుతూ ఉంటుంది కాబట్టి ఇంగువ వేసిన వెంటనే అలా ఒకసారి కలిపేసి మనం ముందుగా ఉడకబెట్టుకున్న పప్పు వేసుకోవాలి. పప్పు వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలుపుకొని ఒక 2 మినిట్స్ అలా ఉడకబెట్టుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తే దోసకాయ పప్పు అనేది రెడీ అయిపోతుంది. నాకు కలర్ టెక్స్చర్ మాత్రం కరెక్ట్గా వచ్చింది. అంతే ఇంకా వీడియో. బాయ్ బాయ్.